ఫైనలీ బ్రీజా అయితే వచ్చేస్తుంది బై. అతి త్వరలో లాంచ్ అయితే కాబోతుంది. కొంతమంది అయితే ఫెబ్లోనే అంటున్నారు, ఇంకొంతమంది మార్చ్ అంటున్నారు. అవన్నీ పక్కన పెట్టేస్తే మీరు ఒక్కసారి గమనించినట్టయితే రీసెంట్గా మీరు డీలర్స్ ఏదైతే అరీనాకి సంబంధించి డీలర్ విజిట్ చేసి ఉంటే కనుక వేరే కార్స్ కోసమో లేకపోతే ఈవెన్ బ్రీజా కోసమో మీరు కనుక ఎంక్వైరీ చేస్తుంటే అక్కడ లిమిటెడ్ స్టాక్స్ అయితే మీరు నోటీస్ చేయొచ్చు. ఒకవేళ వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు. అండ్ స్టాక్స్ కూడా తెప్పిస్తలేదనమాట. ఎందుకు రీజన్ అంటే బ్రీజా యొక్క ఫేస్ లిఫ్ట్. ఎందుకంటే ప్రాపర్ ఫేస్ లిఫ్ట్ కాదు ఇది. అప్పుడవుతేనే కంపెనీ అనేది ఒక మ్యాసివ్ ఈవెంట్ అట్లా మనకి కండక్ట్ చేసి ఏదైతే రెనో డస్టర్ రీసెంట్గా లాంచ్ అయిందో అట్లే మన కంప్లీట్గా ప్యాకేజ్ న్యూగా వస్తేనే కంపెనీ వాళ్ళు ఒక డెడికేటెడ్గా అంటే దానికి సంబంధించి ఒక స్పెషల్ ఈవెంట్ అయితే అరేంజ్ చేస్తారు. ఈసారి అట్లా ఏమీ లేదు. ఎందుకంటే మేజర్గా డిజైన్ పరంగా చేంజెస్ లేవు. అవన్నీ కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. డిజైన్ ఎంతవరకు చేంజ్ అవుతుంది, ఏ పార్ట్ మనకి చేంజ్ అవుతున్నది. సో స్టాక్ అయితే లిమిటెడ్గానే ఉంది. ఓన్లీ 3 to 4 days లేకపోతే మ్యాక్సిమం ఒక 4 to 5 days అట్లా స్టాక్ అయితే అవైలబుల్గా ఉందన్నమాట వాళ్ళ దగ్గర, డీలర్స్ దగ్గర. కమింగ్ ఏవైతే స్టాక్ వస్తుంది ఇంకా డైరెక్ట్ బ్రీజానే అని కొంతమంది చెప్తున్నదనమాట. అఫీషియల్గా కన్ఫర్మ్ అయితే లేదు, కాకపోతే సూన్ మీరైతే నోటీస్ చేయొచ్చు. ఒకవేళ బ్రీజా కనుక మీరు లవర్స్ అయితే ఖచ్చితంగా బ్రీజా కోసం వెయిట్ చేయడంలో ఎటువంటి తప్పు లేదు. ఒకవేళ మీకు నెక్సాన్ కనుక వేరే లైక్ టాటా ఇంకా వేరే కంపెనీస్ కనుక ప్రిఫర్ చేయకపోతే ఇందులోనే మీరు వెయిట్ చేస్తున్నట్టయితే ఖచ్చితంగా ఈ వీడియో మీకోసమే. అండ్ మోర్ ఓవర్ ప్రైస్ కూడా చాలా చాలా తక్కువ. ఆ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. లేట్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. హాయ్ హలో నమస్తే, నేను మీ తేజ్. వెల్కమ్ బ్యాక్ టు నా గ్యారేజ్. సో మేజర్గా మనం డిజైన్ గురించి మాట్లాడుకున్నట్టయితే మేజర్ డిజైన్ చేంజ్ ఏమీ లేదనమాట. ఎందుకు అంటే ఈవెంట్ అనేది ఇంతకుముందు చెప్పినట్టు కండక్ట్ చేస్తలేదు మాదైతే. ఒకవేళ మేజర్ అట్లా చేంజెస్ వస్తేనే, ప్రాపర్ ఫేస్ లిఫ్ట్ వస్తేనే మనకి ఈవెంట్ అట్లా కండక్ట్ చేసి బాగా పబ్లిసిటీ అయితే ఇస్తారు. ఇప్పుడు మీరు నోటీస్ చేసినట్టయితే కమింగ్ బ్రీజాలో మనం ఫ్రంట్ గ్రిల్ అయితే నోటీస్ చేయొచ్చు. సో ఖచ్చితంగా ఈ గ్రిల్ అయితే చేంజ్ అవుతుంది. సో లాస్ట్ అప్డేట్ తర్వాత మేజర్గా అయితే డిజైన్కి సంబంధించి ఫ్రంట్కి సంబంధించి ఓన్లీ గ్రిల్ అనమాట. సో అది కూడా కంప్లీట్గా ఆ ఫ్రంట్ గ్రిల్ అనేది కంప్లీట్గా ఒక న్యూ లుక్తో మీరు నోటీస్ చేయొచ్చు. అండ్ రియర్లో కూడా లైక్ సమ్ ట్యూనింగ్ అయితే చేయొచ్చు అనమాట రియర్ పార్ట్కి సంబంధించి. అండ్ మేజర్ ఇక్కడ మనం మాట్లాడుకునే ఏంటంటే ఇంజన్కి సంబంధించి. సో మీరు విన్నది కరెక్టే, 1 liter మనకి టర్బో ఇంజన్ అయితే వస్తుంది. సేమ్ యాజ్ ఫ్రాంక్స్ ఏదైతే ఇంజన్ ఉందో మీకు అక్కడ మనం చూస్తున్నాం కదా, అట్లా మనకి ఒక కంప్లీట్ 1.0 liter అయితే టర్బో ఇంజన్ వస్తుంది. సో మీరు ఇంతకుముందు నోటీస్ చేసినట్టయితే ఆల్మోస్ట్ ఒక 10 అట్లా చేంజ్ వరకు మనకు ఈ బ్రీజా అయితే స్టార్ట్ అవుతుంది ప్రైస్ అనేది. ఈవెన్ మనకి జిఎస్టీ బెనిఫిట్ వచ్చినప్పటికీ 18% బెనిఫిట్ చాలా మందికి అంటే చాలా వెహికల్స్కి అయినప్పటికీ బ్రీజా పరంగా కాలేదు. ఈవెన్ 40% దాకానే ఉంది. ఎందుకంటే ఇంజన్ 1.5 liter ఈవెన్ sub 4 meter కొంచెం తక్కువ ఉన్నప్పటికీ మనకి ఈ ఇంజన్ వల్ల దీని యొక్క జిఎస్టీ బెనిఫిట్ అనేది రాలేదు. సో కంపెనీ ఏం చేస్తుందంటే మార్కెట్ ఖచ్చితంగా ఇంకొంచెం గ్రాప్ చేద్దామని 1 liter టర్బో ఇంజన్ అయితే లాంచ్ చేయబోతుంది. సో దీనివల్ల మళ్ళీ మనకు ఒక ప్రాపర్ జిఎస్టీ బెనిఫిట్ అయితే మనకి 18% ఇందులో చూడొచ్చు. ఆల్మోస్ట్ ప్రైజింగ్ అయితే 1 lakh నుంచి 1.5 lakh వరకు మనకి తగ్గొచ్చు. సో 1.5 liter మనకి ఏదైతే ఇంజన్ ఉందో అది తీసేస్తుంది అంటే కాదు, అది కూడా ఉంటుంది, ఇది కూడా ఉంటుంది. కాకపోతే కొన్ని వేరియంట్స్లో 1 liter టర్బో అయితే వాళ్ళు పెడతారు, చూస్తారు ఏ విధంగా బుకింగ్స్ అవుతున్నాయి అనేది. సో దాన్ని బట్టి కంప్లీట్గా ఇంకా వేరే వేరియంట్స్ కూడా పెంచవచ్చు, తగ్గించవచ్చు అనమాట. సో ఖచ్చితంగా 1.5 liter వస్తుంది, 1 liter కూడా కొన్ని వేరియంట్స్లో లాంచ్ అయితే కాబోతుంది అనమాట. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 40% ఏదైతే జిఎస్టీ ఉందో ఇప్పుడు ప్రజెంట్ ఎగ్జిస్టింగ్ అదంతా కూడా మీకు తక్కువ అయిపోతుంది కమింగ్ బ్రీజాకి సంబంధించి. అండ్ ఇంటీరియర్స్కి సంబంధించి మేజర్ చేంజెస్ అనమాట. లైక్ ఏసీ నాబ్స్, లైక్ ఎల్ఎక్స్ఐ వేరియంట్లో మీరు చూడొచ్చు ఏసీ నాబ్ సిస్టమ్ ఉన్నది. ఇప్పుడు ఆ ఎల్ఎక్స్ఐ మోడల్లో అట్లా చేంజ్ చేయొచ్చు అనమాట కంప్లీట్గా. 2026కి సంబంధించి ఒక మంచి లుక్ వైజ్గా లేకపోతే ఇంప్రూవ్డ్ వర్షన్ లాగా మనకి ఇంటీరియర్స్ అయితే మీరు నోటీస్ చేయొచ్చు. ఈవెన్ బేస్ మోడల్లోనే కొన్ని మీకు అప్గ్రేడ్స్ అయితే లైక్ కొంచెం మిడ్ వేరియంట్ లాగా మనకి ఫీల్ అయ్యేటట్టు చాలా వరకు ఇంటీరియర్స్కి సంబంధించి చేంజెస్ అయితే చేయొచ్చు అనమాట కంపెనీ. ఇంకొకటి ఏంటంటే ఆ మిడిల్ ప్యానల్ ఏదైతే సెంట్రల్ కన్సోల్ ఉందో అది కూడా కంప్లీట్గా అవుట్డేటెడ్ అయిపోయింది. అది కూడా ఖచ్చితంగా చేంజ్ చేద్దామని అయితే కంపెనీ ఆలోచిస్తుంది. అండ్ ఇంకొక మేజర్ అప్డేట్ లెవెల్ 2 ADAS. మరి లెవెల్ 2 ADAS మళ్ళీ చాలామంది ఉంటుంది చెప్తున్నారు. ఖచ్చితంగా ఉంటే కూడా బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు 2026లో కొంచెం ట్యూనింగ్ చేసి లాంచ్ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఫీచర్ వైజ్గా సేఫ్టీ వైజ్గా ఇంప్రూవ్ చేయాలని కంపెనీ ఆలోచిస్తుంది. మేబీ లెవెల్ 2 ADAS కూడా ఇవ్వచ్చు. ఎందుకంటే వెన్యూలో మీరు చూడొచ్చు టాప్ మోడల్ మాత్రమే వస్తుంది ఈ ఫీచర్స్ అన్ని కూడా. సో టాప్ మోడల్లో పెడితే ఖచ్చితంగా గుడ్ అనే చెప్పొచ్చు బ్రీజాకి సంబంధించి. ఆల్రెడీ బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటుంది కాబట్టి విత్ లెవెల్ 2 ADAS పెద్దగా మనకి ఎక్కువ బడ్జెట్ అనిపేది అనమాట.
సో ఇది ఖచ్చితంగా వెన్యూకి గట్టి పోటీనే. అండ్ ఇంకొకటి లైక్ 360 డిగ్రీ కెమెరా అయితే మనం ఇందులో ఆఫర్ చేయబోతున్నది, ఇంకొంచెం బెటర్ క్వాలిటీతో అనమాట. ఇంకొకటి మనకి ఏంటంటే ఎక్స్టీరియర్స్కి సంబంధించి లైక్ లైట్సే కానీ, ఈవెన్ టైల్ ల్యాంప్సే కానీ, లైక్ అలై వీల్సే కానీ, ఇట్లా కొన్ని మాత్రమే చేంజెస్ అయితే, ఇంకా నాట్ మోర్ దెన్ దాట్ అనమాట. ఇప్పుడు ఈ చెప్పిన విషయాలతో పోలిసి ఇంకా ఎక్కువ మనం ఎక్స్పెక్ట్ కూడా చేయలేమన్నమాట. మళ్ళీ అన్నీ కూడా చేంజెస్ చేసి కంప్లీట్ ఒక ఓవరాల్ ప్రాపర్ ఫేస్ లిఫ్ట్ అయిపోయి మళ్ళీ మనకి ప్రైజింగ్ అనేది పెరిగిపోతుంది. సో ఇప్పుడు ప్రైజింగ్ విషయానికి వచ్చాము. ఇంతకుముందు చెప్పినట్టు మనకి 18% జిఎస్టీ మనకి ఇప్పుడు టర్బో ఇంజన్తోనైతే ఈ జిఎస్టీ బెనిఫిట్ అయితే లభిస్తుంది అనమాట. సో 1 లీటర్ అయితే స్కోడా కైలాక్ ఉంటుంది చూడండి, అది మనం ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాకపోతే స్కోడా కైలాక్ అనేది ఇంకా ఫార్ బెటర్ అనమాట ఇంజన్ వైజ్గా మనం మాట్లాడుకున్నట్టయితే. కాకపోతే ఇంచుమించు ఈ బ్రీజా కూడా ఇప్పుడు కమింగ్ బ్రీజా ఫేస్ లిఫ్ట్లో కూడా ఉండబోతుంది. సో ఇంకొకటి ఏంటంటే మనకి ఈ సెగ్మెంట్లో ఉన్న ప్రతి ఒక్క కార్, ఈవెన్ మనకి రీసెంట్గా వచ్చిన వెన్యూ కావచ్చు, ఈవెన్ నెక్సాన్ కూడా చాలా వరకు అప్డేట్ అయింది. సో ఇది ఒక్కటే ప్రాపర్గా అప్డేట్ కాలేదనమాట. ఖచ్చితంగా దీని యొక్క అప్డేట్ అనేది ఇప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అందుకే మారుతి సుజుకి ఒక ఫ్రెష్ లుక్ అయితే బ్రీజాకి తీసుకురాబోతుంది. అండ్ ఇంత ముందుతో కంపేర్ చేస్తే ఈవెన్ సేఫ్టీ కూడా ఇంపార్టెంట్, అంటే ప్రయారిటీ ఇవ్వబోతుంది. సో ప్రైస్కి సంబంధించి మనకి ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే అంటే ఆల్మోస్ట్ ఒక 15 lakhs వరకు వెళ్తున్నాయి అనమాట. సో ఇప్పుడు చాలా వరకు 1.0 లీటర్ వచ్చింది కాబట్టి మ్యాక్సిమం తగ్గిపోతుంది. అండ్ ఇంకొక మేజర్ అప్డేట్ మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు, సిఎన్జి కిట్. సో అండర్ బాడీ సిఎన్జి కిట్ అనేది ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అనమాట. ఏదైతే విక్టోరియస్లో ఏ విధంగా అయితే మనకి అండర్ బాడీ సపోర్ట్ ఉందో ఆ విధంగానే మనకి ఇక్కడ సిఎన్జి అండర్ బాడీ సిఎన్జి అయితే మీరు నోటీస్ అయితే చేయొచ్చు అనమాట. సో ఎప్పుడు లాంచ్ అంటే చాలా మంది మార్చ్ వరకు వచ్చేస్తుందని అయితే చెప్తున్నారు అనమాట. ఎక్స్పెక్టెడ్ మాత్రమే, కానీ మార్చ్ నుంచి ఎప్పుడైనా లాంచ్ చేయొచ్చు. ఎందుకంటే ఇది ప్రాపర్ ఫేస్ లిఫ్ట్ కాదు, ఒక పెద్ద ఈవెంట్ పెట్టి దాన్ని రిలీజ్ చేసి దాన్ని ఇంకొంచెం పబ్లిసిటీ చేసి అట్లా ఏమీ కాదనమాట. ఎందుకంటే కంప్లీట్ డిజైన్ ఏం చేంజ్ అయితే లేదు, జస్ట్ ట్యూనింగ్ మాత్రమే అయ్యి కొత్త బ్రీజా 2026కి తగ్గట్టుగా లైక్ సమ్ చేంజెస్ ఫ్రంట్లో కావచ్చు, రియర్లో కావచ్చు, ఇంటీరియర్స్లో మనకి మేజర్ ఇంజన్ పార్ట్. సో ఇక్కడ ఎప్పుడైనా రావచ్చు అనమాట వెహికల్. మార్చ్ నుంచి మొదలుకొని ఒక 2 to 3 months లోపే రావచ్చు, ఇంకా బియాండ్ అంతా కూడా వెళ్ళదనమాట. సో నా ఒపీనియన్. మీన్ వైల్ మీరు కూడా ఒక్కసారి డీలర్స్కి విజిట్ చేసి కనుక్కోండి, మీకు ఏమైనా ఇంట్రెస్టెడ్ ఉంటే ఈ వెహికల్ పైన. సో ఇది బ్రీజాకి సంబంధించి 2026 సంబంధించి. సో ప్రైస్ కూడా తక్కువ అయిపోతుంది. సో మీలో ఎంతమంది తీసుకుంటారో నాతో మీరు కింద కమెంట్స్లో షేర్ చేసుకోవచ్చు. ఇది ఇవాల్టి వీడియో బ్రీజాకి సంబంధించి. రితేష్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా గ్యారేజ్.